అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా 9వ కీర్తన చదువుకుందాము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షము నా వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి ఉండకుండా తోడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామము దిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకును. వారి మొరను ఆయన మరవడు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దావీదు కీర్తన అన్నటువంటి విషయం మనకు తెలియబడతా ఉంది. ప్రధాన గాయకునికి ముత్లాపేను అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఈ కీర్తన గురించి గమనించినప్పుడు విజయ గీతము ఇది. దేవుడిచ్చిన విజయానికి దావీదు గారు దేవునికి పాడుతున్నటువంటి కీర్తన. ఇది కృతజ్ఞత కీర్తన. మనము కొన్ని మాటలు గమనించినప్పుడు ఈ కీర్తనలో పై 2 వచనాల్లో దావీదు గారు ప్రత్యేకంగా వాడుతూ ఉన్నటువంటి మాటలు ఒక 4 మాటలు ఉన్నాయి. స్తుతించెదను, వివరించెదను, హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఈ 4 మాటలు కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు చేసినటువంటి కార్యాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఎందుకు దావీదు గారు ఈ మాటలు అంటా ఉన్నారంటే మనం 3-6 వచనాల్లో చూస్తే దావీదు గారికి దేవుడు చేసిన కార్యమంట. నీవు నా పక్షంన వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి ఉండకుండా తోడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. దావీదు గారిని గురించి చెప్పబడుతున్న మాట మనం 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనక దేవుడు వారి పట్ల వారికి తన హస్తాన్ని తోడించినటువంటి విధానాన్ని, తన హస్తబలాన్ని లేదా దేవుడు తోడున్నటువంటి విధానాన్ని మనం చూస్తే అక్కడ చెప్పబడుతున్న మాట, మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశం అంతటా అతడు కావలి దండు నుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు. అందును బట్టి దావీదు గారు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. మనము ఇంకనూ గమనిస్తే ఈ ప్రజలను గురించి దావీదు గారికి జయమిచ్చినటువంటి ప్రజల యొక్క స్వభావాన్ని గమనిస్తే 15వ వచనంలో వారిని గురించి చెప్పబడుతున్నమాట. తాము త్రొవ్విన కుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన ఉలలో వారి కాళ్ళు చిక్కుబడి ఉన్నది.
దుష్టులను నీవు మరుచు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనులు తీర్పు పొందదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు గారి మీదకి యుద్ధానికి వస్తున్న వారికి దేవుని భయము లేదు, దేవుడంటే ఎవరో తెలియదు, వారు నరమాతులము, మేము గడ్డిని పోలిన వారమని వారు గమనించక ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క దేహదారుఢ్యాన్ని బట్టి, వారి బలాన్ని బట్టి, వారి శక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని బట్టి వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఇక్కడున్నాడు, మేమే సర్వము, మేము చేస్తేనే అన్నీ జరుగుతాయి, మా వలనే అన్నటువంటి స్వభావం వారికి ఉందేమో. అలాంటి వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారేంటి, దేవుని ప్రజలైన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని, లేక నీతి న్యాయములు కలిగి బ్రతుకుతున్న వారిని నశింపజేయాలనేది వారి యొక్క ఉద్దేశము. అలాంటి వారిని జయించడానికి దావీదు గారికి దేవుడు తోడై ఉన్నాడు. వెళ్ళిన ప్రతి చోట దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉండి వారికి జయమిస్తూ వచ్చారు. జయమిచ్చినప్పుడు దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా ప్రయాణం ఉంది, జీవన ప్రయాణం ఉంది. ఈ జీవన ప్రయాణంలో దావీదు గారిని పోలి, ఆ జనాంగాన్ని పోలి చూసినప్పుడు వారికి ఫిజికల్గా ఎదుటివారి నుండి వస్తున్న దాడులు, ఎదుటివారి నుండి వస్తున్నటువంటి యుద్ధము. కానీ మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు మనకిప్పుడు ఎదుటివారి నుంచి వచ్చే సైన్యం వచ్చి మన మీద పడుతుంది, మనం యుద్ధం చేయాలా అనే కంటే ఆత్మీయంగా మనం ఎదుర్కొనే యుద్ధాలు ఎన్నో. లోపల ఉన్నటువంటి యుద్ధము ఎంతో ఉంటుంది. ఒక మనిషి తన్ను తాను నీతియుక్తంగా నిలబెట్టుకోవడానికి పడే పోరాటము ఎంతో ఉంటుంది. లేదా ఇదే రీతిగా మనం చూసినప్పుడు దావీదు గారిని ఎదుర్కోవడానికి వచ్చిన వారు, లేదా దేవుని ప్రజలైన వారిని ఎదుర్కోవడానికి వచ్చిన వారు వచ్చినట్లుగా నీ మేలు నా మేలు మన మేలు ఓరమని వారు మన మీదకి వచ్చే అవకాశం ఉంది. నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఈ నీతిని చూసి ఓర్వలేని వారు, నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు నిజాయితీని చూసి ఓర్వలేని వారు, ఎదుటివారి మంచిని సహించలేని వారు, ఎదుటివారి బాగుపడితే ఓర్వలేని వారు సైతము ఉంటారు. అలాంటి వారు పైబడే అవకాశం ఉంది. లేదు, ఎన్నో రకాల వేదనల గుండా ఈనాడు ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. సమస్య ఏదైనప్పటికీ, సందిగ్ధం ఏదైనప్పటికీ ఒకే ఒక్క మాట మనకు స్పష్టమవుతా ఉంది. దావీదు గారికి దేవుడు తోడై ఉన్నాడు, యెహోవా తోడై ఉన్నాడు. అలాగే దావీదు గారికి ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, దావీదు గారంట దేవుని హృదయానుసారుడంట. దేవుని మాట ప్రకారం జీవించినవాడు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినవాడు. అయితే దావీదు గారి యొక్క సాక్ష్య జీవితము మనం కూడా జీవించాల్సి ఉంది. దావీదు గారికి తోడై ఉన్నటువంటి దేవుడు మనకును తోడై ఉంటాడు. మనలను నడిపిస్తాడు, నిన్నును నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. దావీదు గారికి విజయం ఇచ్చిన దేవుడు నీకును విజయమును అనుగ్రహిస్తాడు అన్నటువంటి సత్యము మనకిక్కడ బయలుపడుతూ ఉంది. ఎందుకు అంటే ఆయన గురించి చెప్పబడుతున్న మాటలను మనం గమనిస్తే 7-8 వచనాల్లో ఇంకనూ బహుస్పష్టంగా మనకు కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఏమంట? యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము
తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. ఆయన న్యాయాన్ని తీర్చుటకే సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయం జరిగించేవాడు కాదు. కానీ నరులైన వారు, మానవుడు తన సొంత బలాన్ని లేకుంటే సొంత ఉద్దేశాన్ని నమ్ముకొని తానే దేవుని అన్నట్టుగా, తానే సర్వం చేసుకోగలను అన్నట్టుగా తనకు తానుగా జీవిస్తూ సృష్టికర్తను మరిచి జీవిస్తూ ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు, తన జీవన విధానం సరిగా లేనప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన వారి వారి జీవితాల్లో కలగజేసుకుంటున్నప్పుడు వారు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు. అది స్వయంకృతాపరాధము, స్వయంగా వారికి వారు తెచ్చుకుంటున్నటువంటి సమస్య. కానీ లోకం పట్ల, దేవునికి భయపడి బ్రతుకువారి పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు క్షేమకరమైందే, న్యాయమైందే. ఆ న్యాయమైనటువంటి దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన ఉండి ఆయన ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. ఆ న్యాయపతిని అండగా ఉంచుకున్న నీవు, లేకుంటే ఆయన ఆధీనంలో ఉండి నడుస్తున్న నీవు వెళ్తున్న ప్రయాణం ఏ రీతిదో, ఏ ప్రయాణం గుండా వెళ్తా ఉన్నావో, అనారోగ్యం గుండా వెళ్తా ఉన్నావా, ఆర్థిక సమస్యల గుండా వెళ్తా ఉన్నావా, ఆధ్యాత్మికంగా నేను నిలబడలేను అనుకుంటున్నావా, భక్తిపరంగా నేను క్షీణతకు గురై ఉన్నాను అనుకుంటున్నావా, తిరిగి న్యాయవంతుడైన దేవుడు ఆధ్యాత్మికంగానూ నిలబెట్టగలడు, ఆర్థికంగానూ నిలబెట్టగలడు, ఆరోగ్యపరంగానూ నిలబెట్టగలడు. ఎదుటివారు నుండి వస్తున్నటువంటి దాడుల నుండి నేను నిలబెట్టగలడు. ఆయన న్యాయం స్థాపించి ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. మనం ఇంకనూ గమనించినప్పుడు మనం చూస్తే కింది వచనాల్లో, నలిగిన వారికి తాను మహాదుర్గమునంట, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం నెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని దావీదు గారు చెప్తా ఉన్నారు. ఆయన దేవుని ఆధీనంలోకి వచ్చిన వారిని విడిచిపెట్టువాడు కాడు అన్నటువంటి సత్యము. దావీదు గారు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు, దేవుని ఆధారం చేసుకొని ఉన్నారు. దేవునికి సమీపముగా బ్రతికినటువంటి దావీదు గారి జీవితంలో అత్యంత పిన్న వయసులో 9 అడుగుల ఆజానుభావుడు అని చెప్పబడుతున్న ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు గారిని జయించడానికి దావీదు గారికి సహాయం చేసింది దేవుడు. సింహమును, వెలుగుబంటిని చీల్చివేయడానికి సహాయం చేసింది దేవుడు. అయితే గొలియాతు లాంటి వారు నీ జీవితంలో ఉంటే నీ పక్షాన నిలబడి తీర్పు తీరుస్తాడు వారికి. సింహం నీ జీవితంలో ఉందా, ఎలుగుబంటి నీ జీవితంలో ఉందా, అక్కడ కూడా దేవుడే సహకారి అయి ఉంటాడు. ఏమంట మరొకసారి చదివితే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు అని అంటా ఉన్నారు. తన అనుభవంలో నుండి చెప్తా ఉన్నారు. ఆయన దేవుని ఆధారం చేసుకున్నాడు, దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాడు. అయితే తన జీవిత అనుభవంలో నుండి నేటికి ఈ దేవుణ్ణి, ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఈ దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్తున్నటువంటి మనకు, నీకు, నాకు, మనకు ఒక ముంగుర్తుగా, ఒక బలంగా, లేదా ఒక దేవుని ఔన్నత్యాన్ని తెలియజేసిన ఒక సాధనముగా వారు ఉన్నారు. దేవుడు లోకంను ప్రేమించువాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టక అందరికీ సహాయం చేయవాడు. అయితే నీకు, నాకు, మనకు కూడా సహాయం చేస్తాడు. మనం ఒక్కసారి గమనిస్తే 42వ కీర్తనలో ఒక మాట ఉంది. 42వ కీర్తన 18:2 చూద్దాము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని
కీర్తనాకారుడు అంటా ఉన్నాడు. ఆయనే శైలమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు, శృంగమై ఉన్నాడు. 42వ కీర్తన 44వ కీర్తన కనుక మనం చూస్తే 2వ వచనంలో, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి. దేవుని యొక్క భుజబలం చేత, దేవుని భయం లేని వారిని, దేవుడంటే భక్తి లేని వారిని, దేవునికి లోబడక వారి స్వశక్తిని ఆధారం చేసుకొని, సొంత బలాన్ని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నవారిని దేవుడు తోలివేసి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఒక స్థాపన ఇచ్చాడు, వారిని స్థాపించాడు, వారిని స్థిరపరిచాడు అన్నటువంటి అనుభవం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే ఈ యొక్క వాక్యము, ఈ వాక్కు మనకు తెలియబడుతూ ఉన్నప్పుడు మనకున్నటువంటి మరొక ఆధారము, మరొక మంచి మాట 92వ కీర్తనలో ఉన్నటువంటి మాటని మనం చూద్దాము. అక్కడ కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడు? అక్కడ చెప్తున్న మాటలు, యెహోవా నీవే నా ఆశ్రయము అని, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతిలో మీరు ఎత్తి పట్టుకొందురు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి కాపుదలగా ఉంటాడు. ఇదిగో దావీదు గారికి దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉండి తను వెళ్ళిన చోట విజయమిచ్చి తన కాలంలో తన ప్రజలను తను చక్కగా పాలించుకోవడానికి సహాయం చేశాడు. ఇదిగో నీవు నీ కుటుంబానికి పాలకుడవు, నీ కుటుంబాన్ని చక్కగా పాలించుకోవడానికి దేవుడు నీకు సహాయకారై ఉంటాడు. నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ స్థితి పరిస్థితిని మార్చి నిన్ను ఒక క్షేమకరమైనటువంటి గమ్యానికి తెస్తాడు. దేవుడే నీకు సహాయకుడు. ఈ దేవుని ఆధారం చేసుకుని ముందుకు సాగుతున్న నీవు వెళుతున్న పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు మరొకసారి చెప్తా ఉన్నాడు, నీవు భయపడనక్కర్లేదు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నా యుద్ధకు వచ్చిన ఎడల మీరు బ్రతుకుదురు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే యోహాను సువార్త 6:37లో మనం గమనిస్తే, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నా యుద్ధకు వచ్చిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నటువంటి మాటను చూస్తాము. ఇదిగో ఈ దేవుని ఆధీనంలో వచ్చి దేవుని చేత మేలు పొందుదువుగాక. దేవుడు నిన్ను నీ కుటుంబం మెండుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా, యేసునాథానికి వందనాలు. ప్రభా, విత్తబడిన వాక్యము నాయన మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము తండ్రి. తగిన కాలంలో మీరు మా జీవితంలో మేలు చెల్లించబోతుండగా ప్రభా, మేలును చూసే వరకు ఓర్పును, సహనమును, విశ్వాసమును నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.